ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడారం జాతర గద్దెల రూపురేఖలు మారిపోతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న జాతరలో గద్దెలకు సంబంధించి ఆధునిక రూపాలు దర్శనమియబోతున్నాయి. సమ్మక్క సారాలమ్మ గద్దెల చుట్టూ గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా శిల్పాలు రూపొందించారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులకు మనం మేడారం జాతరకే వచ్చామా అని భక్తులు అనుకునే విధంగా ఆధునీకరణ పనులు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 28, 29, 30, 31 తేదీల్లో 4 రోజుల పాటు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతరకు ఈసారి కూడా 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. 250 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈసారి అనేక ఆధునిక హంగులను కల్పిస్తోంది. అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా చేస్తామని చెబుతున్నారు మంత్రి సీతక్క. ముఖ్యంగా ఈసారి జాతర ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక భక్తుడిగా, ఒక బాంధవుడిగా, ఒక బాధ్యుడిగా ఈ ప్రాంతంలో మరి కొన్ని తరాల పాటు ఈ యొక్క తల్లుల యొక్క కీర్తి, ప్రతిష్ట ఈ సమాజంలో వెలుగొందాలని వారి కోరికతోటి ఈ యొక్క కార్యాచరణ మేము చేపట్టడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు పూజారులు, అధికారులు, సంబంధిత కలెక్టర్ గారు, ఇతర అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క నిర్మాణాలు కూడా చేపడుతున్నాం. జాతర ప్రాశస్త్యాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా కళాత్మకమైన శిల్పాలను గద్దెల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిల్పాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వడంతో పాటు మేడారం చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయని పూజారులు చెబుతున్నారు. గిరిజనులు నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులతో పాటు వాళ్ల వేషధారణకు సంబంధించిన అంశాలను శిల్పాలపై పొందుపరిచారు. మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మల దర్శనానికంటే ముందు జంపన్నవాగులో స్నానాలు చేస్తారు భక్తులు. అటు జంపన్నవాగు నుంచి ఇటు గద్దెల వరకు ఎక్కడా భక్తులకు ఇబ్బందులు రాకుండా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం, విద్యుత్, వైద్య సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు అధికారులు.